రికార్డింగ్ సింబల్ వచ్చిందా ఆదిత్య? వచ్చింది సార్. ఓకే ఫైన్, లిజన్. ఇప్పుడు అందరు పెన్ను పేపర్ పెట్టుకోండి. చూడండి, అవర్ కరెంట్ హెల్త్ ఈజ్ డిపెండింగ్ ఆన్ వాట్. మనం ఇన్ని సంవత్సరాల నుండి ఏమేమి మిస్టేక్స్ చేసాము, బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్, ఆ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు సపోజ్ సంబడి హ్యాస్ లాట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, రాంగ్ హ్యాబిట్స్, సంబడి హ్యాస్ ఎ వెరీ ఫ్యూ గుడ్ హ్యాబిట్స్ అనుకోండి. సో ద నెట్ రిజల్ట్ విల్ బి డిజాస్టర్. Like somebody may have one or two wrong habits and maybe five, six good habits. Possibly they still definitely have problem. So let us understand today what are the 10 daily wrong habits. Okay. So let's see. ఫస్ట్ ఏంటి, అందరికి మాక్సిమం పీపుల్ స్ట్రెస్ ఉంటే ఉంటుంది, క్రానిక్ స్ట్రెస్. చూసుకోండి, ఎవ్రీబడి స్ట్రెస్ ఈస్ డిఫరెంట్. సంబడి మే హ్యావ్ ఏ స్ట్రెస్ అబౌట్ ఫైనాన్స్ ఉండొచ్చు, రిలేషన్షిప్ ఉండొచ్చు, హెల్త్ ఉండొచ్చు, ఏదో ఒకటి గొడవ ఇంట్లో, దానివల్ల మనం స్ట్రెస్ ఉన్నాం తెలుసుకోండి. ల్యాక్ ఆఫ్ 7 hours స్లీప్, నైట్ పడుకోవట్లేదు మనం, ఏదైనా కారణం ఉండొచ్చు. మా చిన్నపిల్లడు ఉన్నాడు, మా ఆయన లేటుగా వస్తాడు 12 గంటలకు, ఆయన కోసం కూర్చుంటున్నాం, ఏదైనా మీరు చేయండి. ఎవరికైతే నైట్ నైట్ 10 o'clock to 5 o'clock దాకా నిద్రపోవట్లేదో వాళ్ళు ఈ పాయింట్ని రాసుకోండి. తర్వాత ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ చేయట్లా. వారంలో 7 రోజులు చేయాల్సిందే, 1 hour చేయాల్సిందే. ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళు ఓకే పెట్టుకోండి, లేకపోతే చేయట్లేదు. ఒకప్పుడు నాకు ఈ 3 ప్రాబ్లం లేవు, హ్యాపీగా. నాకు ఆల్మోస్ట్ నేను స్టూడెంట్స్ ఏజ్ నుండి కూడా ఐ యూస్ టు హ్యావ్ నో సచ్ ప్రాబ్లం. వెరీ గుడ్. ఇంకేంటి, నెక్స్ట్ 4 ప్రాబ్లం నుంచి చూద్దాం. స్టిమ్యులెంట్స్ అండ్ ఇంటాక్సికెంట్స్. స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి, ఆల్కహాల్ కానీ. తర్వాత ఇంటాక్సికెంట్స్ అంటే ఎవరు చెప్తారు, ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటి? సారీ, స్టిమ్యులెంట్స్ అంటే ఆల్కహాల్ కాదు, స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ, టీ. టీ కాఫీ. ఇంటాక్సికెంట్స్ అంటే కూల్ డ్రింక్. ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, బీర్ గీర్, ఈ బ్యాచ్ అనమాట. అప్పుడు నేను బాగా వివత్సంగా నేను తీసుకుంటుండేవాడిని కాఫీ టీలు 3, 4 సార్లు, ఆల్కహాల్ అట్లీస్ట్ మంత్లీ 2, 3 times ఉండేది. ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్, గుర్తుపెట్టుకోండి, ఫుడ్ కాదు అది. షుగరు, బేకరీ ఐటము, ఐస్ క్రీమ్స్, వైట్ రైస్, మైదా ఐటము, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా హై కార్బ్ ఫుడ్స్ అనమాట, ప్రాసెస్ ఫుడ్స్. ప్యాకేజ్ ఫుడ్ అంటే ఏంటి, ఎనీథింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ విత్ కమింగ్ ఇన్ ఎ బాక్స్ ఆర్ ఏ బాటిల్ ఈజ్ ఏ ప్రాసెస్డ్ ప్రోడక్ట్. వాళ్ళందరూ ప్యాకేజ్ ప్రోడక్ట్. బిస్కెట్ ఏం చెప్తారు, చెప్తాను, ఫుడ్ అంటారా, మా ప్రోడక్ట్ అంటారు, చెప్పండి. మై ప్రోడక్ట్. ప్రోడక్ట్. సో ఆర్ యూ ఈటింగ్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఎ ఫుడ్? ఇఫ్ యూర్ ఈటింగ్ ప్రోడక్ట్ రాసుకోండి. నేను అప్పుడు చేసాను డీహైడ్రేషన్, సరిగ్గా నీళ్లు తాకపోవడం, తాగే పద్ధతి తెలియకపోవడం. ఏదో తాగుతాం, లీటర్న్నర తాగుతాం, తాగే పద్ధతి మనకు ఐడియానే లేదు, ఒక నాలెడ్జ్ నాకు లేదు అప్పుడు. నెక్స్ట్ ఏంటి, పూర్ గట్ హెల్త్. ఎవరికైతే 2 సార్లు డైలీ మల విసర్జన అవ్వదో, ఎవరికైతే వీలైనంత వరకు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే లోపు 2 సార్లు మల విసర్జన అవ్వలేదో, వాళ్ళందరూ కూడా కాన్స్టిపేషన్ ఉన్నట్లే. ఏదో ఒకసారి వెళ్తున్నాం సార్, పొద్దున వెళ్తాం, మేము లేవగానే వెళ్ళిపోతాం, వెరీ గుడ్, చాలా హ్యాపీ, 50% యువర్ ఓకే. కానీ 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి, అది కూడా వీలైనంత వరకు మార్నింగ్ వెళ్తే బెటర్ అనమాట. చూడండి, టాయిలెట్ మనం పిలిచినప్పుడు రావాలా, అది పిలిస్తే మనం పరిగెత్తాలా? ఇట్ షుడ్ బి అండర్ యువర్ కంట్రోల్. ఏమవుద్ది, సపోజ్ మీరు మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్లో ఉన్నారు, లేదా షాపింగ్కి వెళ్ళారు, అప్పుడు టాయిలెట్ వస్తుంది, మనం ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటాం కదా. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో మళ్ళీ మనకు పిలిచినప్పుడు రాదు, కనుక ఇది పిలిస్తే రావాలా. అంతేగాని పిలవని పిలిస్తే వచ్చే చుట్టం మనం హ్యాపీగా చూస్తాం, పిలవని చుట్టాన్ని ఏం చేస్తాం, తలుపులు వేసేస్తాం, అట్లా అనమాట. న్యూట్రిషియస్ ఫుడ్డే తినకపోవటం. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి, పొద్దున్న లేచి కానీ నైట్ వరకు మనం ఓన్లీ కుక్ ఫుడ్డే తింటాం అనమాట. కుక్ ఫుడ్ అంటే ఏంటి, పొద్దున్నే దోశలు, ఇడ్లీలు, మధ్యాహ్నం వైట్ రైస్, రసము, సాంబారు, నైట్ మేము అన్నం తినమండి, మేము దోశలు తింటాం అంటారు, వెరీ గుడ్. అంటే వాళ్ళకి అసలు న్యూట్రిషన్ ఫుడ్డే లే. నేను తినేవాడిని కాదు, ఎప్పుడన్నా నెలకో వారానికి ఎప్పుడో ఒక యాపిల్ తింటే అది కూడా అడ్డగోలు తినేసేవాడు. నెక్స్ట్ ఏంటి, మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఇన్ ఏ డే. రోజులో ఎక్కువసార్లు తింటాం. ఏంటి, మనందరం చేసే మిస్టేక్ ఏంటి, పొద్దున్నే కాఫీ టీలు, తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్తే కాఫీ టీలు ఉంటాయి, ఇంట్లో ఉన్న మనమే కాఫీ తయారు చేసుకుంటాం 10 గంటలకు, 11:30 గంటలకు, 10:30కి. తర్వాత మధ్యాహ్నం భోజనం కంపల్సరీ. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 o'clock, 4 o'clockకి ఆఫీసులో ఉంటే వాళ్ళకి కాఫీ టీలు ఇస్తారు. మళ్ళీ సాయంత్రం పూట ఎటు వెళ్తే బజ్జీలు ఏదో పునుగులు కొనుక్కుంటాం. నైట్ డిన్నర్. ఎన్నిసార్లు అయింది చెప్పండి, 6 సార్లు 7 సార్లు అవుతుంది అనమాట. దాన్నే మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అంటారు. ఏ కారణమైన ఉండొచ్చు, నీళ్లు తప్పించి ఏది తిన్నా కూడా అది మల్టిపుల్ ఈటింగ్స్ వస్తున్నాడు. 2 సార్లు కంటే ఎక్కువ తింటే మల్టిపుల్ ఈటింగ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు 2 సార్లు తింటారు, చాలా మంది అంటారు, లేదు సార్ మేము ఒకేసారి తింటాం అంటాడు. ఎట్లా రా ఒకేసారి అంటే, ఆడు చెప్పేది ఏంటి లెక్క, రైస్ తింటేనే తిన్న లెక్క, నైట్ చపాతీ తింటాడు, మధ్యలో 3, 4 కాఫీలు తాగుతాడు, ఆ లెక్కలో రావు రావు.
ఆయన ఉద్దేశంలో ఏంటి, ఆ మీటింగ్ ఓన్లీ వన్ టైం అని అనుకుంటాడు అనమాట. కానీ కాదు, నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా కూడా మనకి అది ఫుడ్ కిందే. ఆ తర్వాత ఏంటి, అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గోల్డెన్ పాయింట్. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. ఎవరైనా వచ్చి తిరుపతి ప్రసాదం పెడతారు, అది ఫుడ్డా కాదా? బర్త్డేకి ఏదో ఇస్తారు వచ్చి, మా మేడం నాది ఇవాళ బర్త్డే అని ముందు పెట్టంగానే ఏం చేస్తాం, వెంటనే ఒక పీస్ ఎత్తుకొని నోట్లు వేసుకుంటాం. దేవుడి ప్రసాదం కళలు వేసుకుంటాం. ఇవాళ ఒకటి తెచ్చిస్తాడు, ఇంకో రోజు బర్త్డే ఉంటుంది, ఇంకో రోజు ఎవరి ఇంట్లో ఎట్టో కట్టరు, మనం తెలియకుండానే తింటా ఉంటాం. ఈ 10 నేను 7 మిస్టేక్లు చేసేవాడిని. అర్థమైందా? స్ట్రెస్ లేదు, నిద్రపోయేవాడిని, ఎక్సర్సైజ్ కానీ మిగతా అన్ని చేసేవాడిని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కాఫీ తాగడం కాదు, రోజుల్లో 4 సార్లు తాగడం కాఫీ ప్రాబ్లం, ఇంటెన్స్ ప్రాబ్లం. అది మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నట్లు, నేను కనీసం 30 సంవత్సరాలు చేసే ఈ ప్రాబ్లం. 7 మిస్టేక్లు 30 సంవత్సరాలు చేస్తే ఏమవుతుంది చెప్పండి బాడీ? చూద్దాం ఏమవుతుందో. ఆ తర్వాత మంచి హ్యాబిట్స్ ఏంటి, మనందరికి తెలుసు కదా, 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. అందరికి గుర్తుంది కదా, ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్సర్సైజ్, తర్వాత ఎక్స్క్రీషన్, రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్, 7 ఉన్నాయి. ఎయిర్ వచ్చి మనం చేయాల్సింది ఏమి లేదు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కనుక దేవుడు దాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అదే మీరు మనకు చెప్పారనుకోండి, మనం నీళ్లు తాగడానికి గాలి కూడా పీల్చుకోవాలని మనం మర్చిపోతాం, గుర్తుండదు. సో అది వదిలేసేయండి. బ్యాలెన్స్ 6. ఇప్పుడు నీళ్లు ఎలా చూద్దాం. నీళ్ళు ఎన్ని తాగాలి? ముందు చూద్దాం. 1 అవర్ వాకింగ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. ఎక్సర్సైజ్ కింద వాకింగ్ అయిపోయింది. ఓకే, మేనేజ్ స్ట్రెస్ ఏంటి చేయాలి? స్ట్రెస్కి ఏంటి మైండ్ మేనేజ్మెంట్ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్ అవటం. స్లీప్, ఈ 3 కరెక్ట్గా చేసేవాడిని నేను, నో ప్రాబ్లం. కానీ మిగతా ఏంటో చూద్దాం. 3-4 లీటర్స్ వాటర్ తాగాలి రోజు. తాగుతున్నామా లేదే? నేను 1-1.5 లీటర్ తాగేవాడిని. తాగే పద్ధతి తెలీదు. తర్వాత నెక్స్ట్ ఏంటి, 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలి. 2 సార్లు మల విసర్జన, ఒకసారి వెళ్ళేవాడిని. తర్వాత స్టాప్ ఇంటాక్సికెంట్స్ అండ్ స్టిమ్యులెంట్స్, అంత సీన్ లేదు, ఏం అవ్వదులే అని కాఫీ టీలు తాగేవాడు హ్యాపీగా. తర్వాత ఏంటి, ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్, అంటే హై కార్బ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్ తింటా ఉండేవాడిని. తర్వాత ప్రాసెస్ ప్రోడక్ట్స్ తింటా ఉండేవాడిని, కానీ అది ఫాలో అయ్యేది కాదు అన్నమాట. అది పాయింట్ ఇక్కడ. ఈట్ ఓన్లీ 2 times వెన్ హంగ్రీ, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్. ఆ ఛాన్సే లేదు. 6 సార్లు తినేవాడిని. తర్వాత నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్ అనే విషయం తెలియదు. ఈ 7 నేను ఎన్ని ఫాలో అవుతున్నాను చూసారా? ఇక్కడ ఎంత ఉంది? హలో, చెప్తారా ఎవరన్నా? 10 మిస్టేకుల్లో 7 మిస్టేకులు చేస్తున్నాను. ఫాలో అవ్వాల్సినటువంటి 7 ఇంపార్టెంట్ డేట్లో 3 చేస్తున్నాను. దానివల్ల ఎలా ఉంటుంది చెప్తారా ఎవరన్నా? గెస్ చేస్తారా? హెల్త్ బాగుంటుందా, ఘోరంగా ఉంటుందా? బాగుండదు సార్. ఎంత ఘోరంగా ఉంది ఎలా తెలుస్తుంది? నేనేం చెప్తా, మనం చూద్దాం మళ్ళీ. ఇప్పుడు డెఫినెట్ హెల్త్ పాడవుద్దని తెలుసు, కానీ దీనివల్ల జరిగింది ఏంటి? మనం ఏమేమి టెస్ట్ చేసుకోవాలి చూడండి. ఏమి చేసుకోవాలి ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్, అందరు రాసుకోండి ఇది. ఓకే, బిఫోర్ దాట్ మీకు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎన్ని మంచి హ్యాబిట్స్ ఫాలో అవ్వట్లేదు, మీరు పెట్టండి గ్రూప్లో, మన చాట్లో పెట్టండి. వెయిట్, వేస్ట్ సైజు, మేడం గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అనుకోవచ్చు ఏంది ఈయన పొద్దుగూకులు ఇదే చెప్తున్నారని. వినండి, ఇది ఇంపార్టెంట్. ఇది చేయకుండా ముందుకెళ్ళే పని లేదు. మీ అందరికి కూడా మీ అమ్మ నేర్పించుకోకుండా ఫస్ట్ క్లాస్లో కూర్చోబెడితే, ఒక 1 week నువ్వు ఓకే ఫస్ట్ ఉన్నావులే పర్వాలేదని ఫస్ట్ క్లాస్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది? ఓకేనా? రాకుండా ఫస్ట్ క్లాస్కి వెళ్తారా? వెళ్ళినా అంటే సరదాగా మిగతా వాళ్ళ వాళ్ళతో పాటు వెళ్తే మనకేం అర్థం కాదు. అలానే ఇవన్నీ చేసుకొని, ఇప్పుడు మేడం గారు మీ అందరికి జ్యూస్ ఫాస్టింగ్ చెప్పబోతున్నారు. జ్యూస్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఫస్ట్ క్లాస్కి వెళ్తాం. ఈ LKG ఫినిష్ చేసిన వాళ్ళకి వాళ్ళ క్లాస్, లేకపోతే లే. ఓకేనా? వెయిట్ ఎలా ఉండాలి? హైట్ ప్రకారం ఉండాలి. 5 అడుగులు ఉంటే 50-55 వేసుకోండి. 5.5 అంటే 60-65 వేసుకోండి. 6 అడుగులు ఉన్నా కూడా 75-80 ఈ రేంజ్లో ఉంటాం చూసుకోండి. వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? మన నడువుకి హాఫ్ సైజ్ ఉండాలన్నమాట. 5 feet ఉన్నారనుకోండి, 60 inches, 30 inches ప్యాంట్ సైజ్ ఉండాలి. 5 feet ఉండి 40 inches వేసుకుంటే ఏంటి కథ చెప్పండి? ఫ్యాట్ అంతా పొట్టలో ఉన్నట్టు అనమాట. పొట్ట చుట్టూ ఉన్నటువంటి ఆర్గాన్స్ లో ఫ్యాట్ ఉన్నట్లు. తర్వాత బ్లడ్ ప్రెషర్ ఏంటి? బెస్ట్ ఏంటి? 90/60 to 120/80. ఇందులో నేను గ్రీన్ పెట్టాను చూడండి, ది బెస్ట్ అనమాట. ఈ లెవెల్లో ఉంటే ది బెస్ట్. ఇప్పుడు పాస్ మార్క్స్ ఎంత చెప్పండి అందరు? 10th classలో 35. 100 వస్తే బెటరా, 35లో బెటరా? హలో, 100 వస్తే బెటర్. 100 బెటర్. అలానే ఇది 100 అంటే ఏంటి? మీ బీపీ 90/60 ఉంటే మీకు 100 దీనిలో ఉన్నట్టు. టాబ్లెట్స్ వేసుకోవాలా వద్దా?
ఏదో ఆయుర్వేదిక్ వేసుకుంటున్నాం, లేదా హోమియో వేసుకుంటున్నాం, ఏదో ఫలానా ఏం అవసరం లేదు. హ్యూమన్ బాడీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మెడిసిన్. తర్వాత థైరాయిడ్ లెవెల్ చూడండి, TSH 1.3 to 3 ఉండాలి. లిపిడ్ ప్రొఫైల్ ట్రైగ్లిజరైడ్స్ బిలో 100 ఉండాలి. ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారు, 150 దాకా పర్వాలేదు అంటారు. చూడండి, ఇక్కడే ప్రాబ్లం. 150 దాకా పర్వాలేదు. ఈ డయాబెటిక్ అయితే 7% దాకా కూడా పర్వాలేదనే గనులు ఉన్నారు హాస్పిటల్లో. ఒక ల్యాబ్లో ఆదిత్య గారు, ఒక ల్యాబ్లో రేంజ్ ఏమి ఇచ్చాడు తెలుసా వాడు, అప్ టు 7 నో ప్రాబ్లం అంట. అంటే ఏంటి అప్ టు 7 నో ప్రాబ్లం అంటే? చూడండి, మన అందరం వరదల్లో చిక్కుకున్నాం అనుకోండి, నీళ్లు మోకాళ్ళలోకి వస్తే ఉన్న ప్రాబ్లమా? హలో, వరదలు వస్తేనే మునుగుతున్నారు జనాలు, అంటే మునగటం అంటే మోకాళ్ళ దాకా వచ్చింది నీళ్ళు, పర్వాలేదా? ప్రాబ్లమా? హలో ఏమండి? ప్రాబ్లం ప్రాబ్లమేనండి. ఏం ప్రాబ్లం? ప్రాబ్లమే సార్. భలేవాళ్ళండి, ఏం ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? చక్కగా మీరు తినొచ్చు, మాట్లాడవచ్చు, పాటలు పాడుకోవచ్చు. ఓకే. అదే ఒక గొంతు నడువుల దాకా వచ్చినాయి, ఏం ప్రాబ్లం లేదు. గొంతు దాకా వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు? ఇంకా ఏం మనం తినొచ్చు. ఇదనమాట డాక్టర్లు చెప్పేది. నో ప్రాబ్లం, డోంట్ వరీ అంటుంటారు. ఎప్పుడు చెప్తారు? నీళ్లు మన నోటి దాకా వచ్చింది, నోరు తెరవలేం, అప్పుడు అయ్యో కొంచెం డేంజర్, అప్పుడు పెద్దగా ఏం చెప్పరు. కొంచెం డేంజర్. ఎప్పుడు డేంజర్ చెప్పండి? ముక్కు టచ్ అయితే డేంజర్, అవునా కదా? అంటే మనందరం ముక్కు టచ్ అయిన దాకా వెయిటింగ్, ఎవడో చెప్పాలి మనకి. డేంజర్ స్టేట్ దాకా వెళ్ళకూడదు కదా. ఆ డేంజర్ స్టేట్ దాకా వెళ్ళకూడదు కదా. కరెక్టే, కానీ అందరూ ఆ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు టెస్టులు చేయించుకుంటున్నారు, ఎవరికి అంత అవగాహన ఉంది? ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చెప్తారనమాట. ఒక ఫోన్ చేసి అడిగింది నన్ను, సార్ మోకాళ్ళ నొప్పులు సార్, ఏం చేయాలంది. ఇట్లా అడిగితే నన్ను క్వశ్చన్ ముందు నవ్వొస్తే, సార్ నువ్వు వెయిట్ ఎంత ఉన్నావు అంటే 80 అంట. ఆమె హైట్ 5 అడుగులు. నువ్వు ఎంత వెయిట్ ఉండాలంటే ఒక 55 వేసుకో. 30 కిలోలు నెత్తి పెట్టుకొని 30 ఏళ్ళ నుండి తిరుగుతావా? మోకాళ్ళ నొప్పులు అక్కడ ఏమొస్తాయి? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో HbA1 చూడండి రేంజ్, ఇది ఫోటో పెట్టుకోండి, అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ చేసుకోండి. HbA1 ఎంత ఉండాలి? 4.7 ది బెస్ట్, అప్ టు 5.6%. కానీ లెట్ మీ టెల్, 4.6 అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకని చెప్తారా? 4.7% తక్కువ ఉంటుంది. ఫ్యాటీ లివర్ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఐ మీన్ ఫ్యాటీ లివర్ ఉంటుంది చాలా మందికి ఉంటుంది, ఈ రేంజ్ ఉండదు. కారణం ఏంటి? మల్టిపుల్ టైమ్స్ ఇంకా ఒక్కటే కాదు, మనం చేసేటువంటి ఆల్ 10 mistakes. పాయింట్స్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇప్పుడు మనకి పప్పుచారు మంచిగా టేస్టీ కావాలంటే దేని వల్ల వస్తుంది టేస్ట్? ఎవరు చెప్తారు? మంచి ఆల్ టేస్ట్. ఇంగ్రీడియంట్స్ ఆల్ ఇంగ్రీడియంట్స్ రైట్ ప్రపోర్షన్ లో ఉంటారు. అంతేగాని ఉప్పు వేస్తే వస్తుంది, కారం వేస్తే వస్తుంది అనుకుంటాం మనం. కానీ కుంపు చేసుకోవడానికి ఒక ఐటెం చాలు. ఒక ఐటెం ఎక్కువ వేసాం అనుకోండి, ఏమవుద్ది? టేస్ట్ మొత్తం పోయిందా లేదా? మిగతా అన్ని పర్ఫెక్ట్, 99% కరెక్ట్. ఒక్క ఐటెంలోనే మీరు ఉప్పు ఎక్కువ వేసారు, లేదా ఉప్పు వేయటమే మర్చిపోయారు, లేదా కారం వేయటమే మర్చిపోయారు, కారం బీభత్సం చేశారు, ఏమవుద్ది? హలో చెప్పండి, ఏమవుద్ది? తినడానికి రాదు అది. అంటే ఏంటి? ఫర్ యూ టు డూ రైట్ థింగ్స్ యూ హావ్ టు డూ ఎవ్రీథింగ్. ఉప్పు చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఉండండి మీరు 4-5 నెలలు, బ్యాండ్ పడిపోయింది, లేదా నీళ్లు తాగట్లేదు, లేదా నిద్రపోవట్లేదు, ఏదో ఒక్కటి చేసినా చాలు అనమాట. సో పాయింట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డూ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? డి విటమిన్, B12. డి విటమిన్ మీరు అందరు చూడండి, రేంజ్ ఎంత చెప్తారు? 30 to 100 అని చెప్తారు. 30 ఉంటే పర్వాలేదు అంటారు. మరి ఘోరం, కొంతమంది డాక్టర్లు అయితే, ఆదిత్య గారు అపోలో హాస్పిటల్లో ఒక ఆమె 20, అమ్మాయికి ఎంత ఉంది? 7-8 ఉంది. అది 20కి తక్కువ ఉంది. అది దే ఆర్ డన్ ద వాట్ ఈస్ దట్ కాల్డ్ కాంప్రహెన్సివ్ చెకప్ లో డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ. సో వన్ లేడీ కేమ్ ఫ్రమ్ UK, సో ఐ టోల్డ్ హర్ టు గెట్ ద టెస్ట్ డన్. హర్ డి విటమిన్ వాజ్ 7. ఐ టోల్డ్ హర్ దట్ ప్లీజ్ టాక్ టు ద డాక్టర్. డాక్టర్ టోల్డ్ హర్ నథింగ్ టు వరీ, ఎండ్లో కాసేపు నిలబడి అని చెప్పి పంపించేసిందంట. So first of all, our understanding is wrong, and some people are given few doctors are there, they know very well, but some of them are they're not much bothered. They are waiting for you to have a serious problem. చెప్పాను కదా, నీళ్లు ముక్కు దాకా వస్తేనే అప్పుడే మిమ్మల్ని చెప్పి ఇమీడియట్గా ఐసీయూ చేర్చుకుంటారు. అప్పుడు దాకా ఏం లేదు, బానమ్మ పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండని పంపించేస్తారు. ఇఫ్ ఐఎమ్ ఏ డాక్టర్, ఐ విల్ సింప్లీ పుల్ ద ఇయర్స్ ఆఫ్ ద పేషెంట్, పుల్ ద ఇయర్స్ ఆఫ్ ద అటెండెంట్, సో దట్ దే బికమ్ అటెంటివ్. అదర్వైజ్ దే టేక్ ఇట్ ఈజీ అండ్ లైట్. సో డి విటమిన్ లెవెల్ ఎంత ఉండాలి? హలో, 60 to 100. If you are able to get 100, the best. Lot of people say, lot of people will tell, no, it's toxins. Up to 100, there is no toxin.
Even beyond 100 also not much toxic, but don't go on taking the supplement, not necessary. So B12 like this. నెక్స్ట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ టెస్ట్ కావాలంటే మనం ఏం చేయించుకోవాలి? 2 టెస్ట్లు కావాలి, ఫాస్టింగ్ గ్లూకోజు, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి? 70 to 99. ఇప్పుడు చాలా మంది నా గ్రూప్లో పెడుతుంటారు, వాళ్ళు చెప్పే లిస్ట్ ఏంటంటే, సార్ ఓవర్ వెయిట్ ఉన్నారు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, నీరసంగా ఉంది, కానీ షుగర్ లేదు, బీపీ లేదని చెప్తారు ధైర్యంగా. ఎందుకని చెప్తున్నారు షుగర్ లేదని? వాళ్ళు ఫాస్టింగ్ షుగర్ చెక్ చేసుకుంటే బిలో 100 ఉంటే వాళ్ళకి షుగర్ లేదని ఒక నమ్మకం. టోటలీ రాంగ్. ఫాస్టింగ్ షుగర్ అనేది ఒక కంట్రోల్డ్ పారామీటర్. దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటో తెలుసా మనకి? మన బాడీలో షుగర్ ఎక్కువైతే బ్యాండ్ ఎక్కువ పడుద్ది. అందుకనే దేవుడు ఇచ్చిన మెకానిజం ఏంటంటే, మనం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డికేడ్స్ కుంపు చేసినా కూడా షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఎప్పుడు షుగర్ పెరుగుద్ది? సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. మీ ఇంట్లో మీరు సపోజ్ విజయవాడలో ఉన్నారనుకోండి, నేను ఫోన్లో చేసి అడుగుతా సమ్మర్లో ఎలా ఉందండి టెంపరేచర్ లోపలనే, చౌదమణి గారు మీరు ఏం చెప్తారు? ఇంట్లో చూస్తారు, ఏసీలో చూస్తే 16 డిగ్రీల టెంపరేచర్, ఏసీ రూమ్లో 16 అని చెప్తారు, కరెక్టే. కానీ బయట ఎంత ఉంది? 38 ఉండొచ్చు. ఇప్పుడు మీది ఏసీ బాగా పనిచేసినంతకాలం మీకు ఎంత ఉంటుంది? టెంపరేచర్ 16 ఉంటుంది. సపోజ్ రేపు ఏసీ సరిగ్గా పని చేయట్లేదు, ఏమో చెప్పండి, లోపల వేడి అవుతుందా లేదా? అవుతుంది. అంటే ఏంటి? మీరు వెయిట్ చేస్తున్నారు, ఇది కుంపు అయింది. మన బాడీ కూడా అంతే, బాడీ కుంపు అయితే కానీ షుగర్ పెరగదు, గుర్తుపెట్టుకోండి. ముందు ఎలా తెలుసుకుంటాం? తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఓకే సార్, లోపల 16 ఉంది, బయట టెంపరేచర్ 40 ఉంది, బట్ స్టిల్ నా మిషన్ సూపర్గా పనిచేస్తుంది. సో టెంపరేచర్ 50 ఉంది, బట్ స్టిల్ నా టెంపరేచర్ 16 ఉంది, వెరీ గుడ్, మిషన్ బాగుంది. అలాగనమాట. సో యు ఫైండ్ అవుట్ దిస్. ఫాస్టింగ్ షుగర్ ఒక్కటి వల్ల లాభం లేదు. తర్వాత ఇన్సులిన్, ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఈ టెస్ట్ వచ్చేసి మీరు 10,000, 15,000, 20,000 కట్టి చేయించుకున్నా కూడా ఈ టెస్ట్ ఉండదు. ఆదిత్య గారు నిన్న ఒక ఆమె, వాళ్ళ అబ్బాయి అంట, ఒక లాస్ట్ 1 yearలో ఈ గాట్ అబౌట్ 8 to 10 kg పెరిగాడట. ఈ had autism boy, 8 or 10 years boy. So she got test, she went to the doctor told her insulin test. You know how much they charged? 6,000 rupees for only insulin test. And the boy insulin is some 23. Then that lady spoke to me. I said, you have made a blunder. And they have not done the fasting sugar along with that. See, it is just like, people are just playing. So get this test, this insulin test also. Again, the lab is saying 3 to 25. But actually, it should be the minimum. The minimum, the best. Up to 66 is okay. 6 నుండి 7 అయిందంటేనే బ్యాండ్ మొదలైనట్టు. మీకు గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, వరదలు వస్తున్నాయి, నీళ్లు మీకు మెడాల దాకా వచ్చినాయి, మోకాళ్ళ దాకా వచ్చినాయి, అక్కడ జంప్ అవ్వాలా? ఆడ కూర్చుంటారు పొప్పల్లే. హలో, జంప్ అవుతామండి. అక్కడ జంప్ అవ్వాలి. ఇది కూడా అంతే, మన బాడీలో ముంచాలని ఈ టెస్ట్ చేసుకోండి. ఈ టెస్ట్ 6 దాటింది, 7 వచ్చిందంటేనే మనం పోతున్నాం అనమాట, రాంగ్ డైరెక్షన్. సో పే అటెన్షన్. సో దీస్ ఆర్ ఆల్ ద మార్కర్స్. సో నేను ఎలా ఉన్నాను చూసారా ఆ టైంలో? ఐ విల్ జస్ట్ షో యూ. Yeah, this is how I used to be in 2013 December. I had belly fat, I was overweight. See, this is markers. I was 69 kg. As per my height, I should be 59, 60. So 9 kg overweight. I'm 5 feet 4 inches. My weight size should be around 33, but 3 inches over. BP is very high, 140/80. And then I had 11 medicines తీసుకునేవాడిని. థైరాయిడ్ బాగానే ఉంది, కొలెస్ట్రాల్ బాగుంది, కొలెస్ట్రాల్ మెడిసిన్ వాడేవాడిని. ఫ్యాటీ లివర్ ఫంక్షన్ ఎంత ఉండాలి? బిలో అబౌట్ 10 ఉండాలనండి. 5 టైంలో ఉంది చూసారా? SGPT 50, SGOT 35, ఫ్యాటీ లివర్. డయాబెటిక్ 6.5 విత్ 2 మెడిసిన్లో. అప్పుడు నాకు 2013లో డి విటమిన్ గురించి తెలీదు, B12 గురించి తెలీదు. ఫాస్టింగ్ గ్లూకోజ్ చూడ నార్మల్ 91, షుగర్ టాబ్లెట్ 1. ఇన్సులిన్ నాకు తెలీదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే 10లో I had 8 health problems. 8 health problems రావడానికి కారణం ఏంటి? హలో, 3 వదిలేసి 7 తప్పులు చేసేవారు కదా. 7 మిస్టేక్లు. తర్వాత దినచర్యలో ఫాలో అవ్వాల్సిన 7కి 3 ఫాలో అవుతున్నాం. మీరు చెక్ చేసుకోండి, మీరే చూసుకోండి మీ కథ ఏంటని. మీరు ఎన్ని మిస్టేక్లు చేశారు ఇన్నాళ్ళు? మిస్టేక్లు కూడా చేసే తీవ్రత ఇంపార్టెంట్. కాఫీ తాగొద్దన్నా కానీ 4 కాఫీ తాగే బ్యాచ్ ఉంటుంది. 2 సార్లు తినమన్నా 6 సార్లు తినే బ్యాచ్ ఉంటుంది. అది తినేది కూడా బాగా ఐస్ క్రీమ్లు, స్వీట్స్, బేకరీ తినే బ్యాచ్ ఉంటారు. కనుక సివియారిటీ
అండ్ ద డ్యూరేషన్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ అనమాట. ఓకే, సపోజ్ ఒక చిన్న డౌట్ యా అడగొచ్చా? యా ఇప్పుడు ఎవరన్నా ఇలా ఒబేస్ తో ఉన్న వాళ్ళు, మేమంతా పాటిస్తాం, మేము ఒక్కసారి కాఫీ తాగొచ్చు అని అడిగామనుకోండి, మనం ఓకే యూ కెన్ గో అని చెప్పొచ్చు అంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు 10 సంవత్సరాల నుండి చెప్పులు బూట్లు వేసుకుని తిరుగుతారు, ముళ్ళపై తిరుగుతున్నారు. ఒక్కరోజు తిరగవచ్చా తీసేసి? ఒక్కరోజే కదా. వాడు తిరగకూడదు, లావుగా ఉండొచ్చు, లేదు వాడు దేవుడు భక్తుడు అయి ఉండొచ్చు, వాడు పాస్టర్ అయి ఉండొచ్చు, లేదు పూజారి అయ్యొచ్చు, ఎవడైనా కానీ ఏమవుద్ది? తిరగకూడదు, తిరగకూడదు. సింపుల్. కానీ 100% మీరు చెప్పింది రైట్. కానీ వాళ్ళు ఇనీషియల్ గా అసలు ట్రాక్ లో తీసుకురావడానికి No, no, no. Listen, listen. Not, madam. What you can do, he can drink coffee along with his food. ఇప్పుడు ఎలా అంటే, ఇంత బీభత్సంలో కాదు, పెద్ద అగ్నిపర్వతం పోతుంది, ఒక చెంబు నీళ్లు పోస్తే ఆగుద్దా? అది ఆగదు. అలాంటి వాళ్ళకి పక్కా డిసిప్లిన్ కావాలా, 4 పీక్ కూర్చోబెట్టి చేపించాలా. అదేలేండి. వెరీ ఇంపార్టెంట్. సి, దిస్ ఇస్ ద ప్రాబ్లం. డాక్టర్ ఏం చెప్తాడు? డాక్టర్ కూడా దేర్ నాట్ దేర్ మిస్టేక్. కొంచెం గట్టిగా చెప్పాడు అనుకో డాక్టర్ మార్చేస్తారు. అమ్మో ఈయన ఇంత గట్టిగా చెప్తున్నాడని డాక్టర్ మార్చేస్తారు. సో డాక్టర్లు కూడా దే ఆర్ వెరీ స్మార్ట్. ఎందుకు వచ్చిన కూడా అమ్మ బాబు బుజ్జిగించి పంపిస్తారు అనమాట. బాగా చూస్తే అన్ని ఘోరంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉన్నాడు, డయాబెటిక్ ఉంది, ఓవర్ వెయిట్ తెలుస్తుంది, పెద్ద పొట్టతో నిలబడలేకపోతున్నాడు. కానీ అడిగేది ఇదే, సార్ ఇది అనగా వద్దు గిద్దు ఇది చేయకూడదు అని కొంచెం గట్టిగా అరిచాడు అనుకోండి, కట్, ఆ డాక్టర్ కట్. అదేలేండి. వాడికేం పోయింది, ఎందుకే మెల్లి చెప్తారు. ఓకే, యా. ఇప్పుడు మీరు అందరూ ఇది అయ్యేలోపు మీరు చెప్పండి మీ కథ ఏంటని. ఓకే, నెక్స్ట్ ఏం చేశాను చూడండి, చదవండి ఎవరైనా. ఐ వాంట్ ఎనీబడి టు రీడ్. తర్వాత నుండి 2014 ఇది నేర్చుకుని కాడ నుండి రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని? 0/10. 0/10. ఏమే రాంగ్ హ్యాబిట్స్ లేవు. తర్వాత దినచర్య ఈ పాయింట్ 7కి 7. సో ఏమైంది హెల్త్ స్కోరు? 90. చూసారా ఎలా? ఎన్ని నెలల్లో? 4 నెలలు, 3.5 months. యాక్చువల్గా 3.5 months లో వెయిట్ ఎంత తగ్గాము? 69 kg తగ్గాం. వెయిట్ సైజు 33 రాస్తాను. బీపీ నార్మల్ వచ్చేసింది. టాబ్లెట్స్ 0. థైరాయిడ్ చూడండి ఎంత అద్భుతంగా ఇంప్రూవ్ అయింది. 3.7 to 1.3కి ఇంప్రూవ్ అయింది. తర్వాత ఇవి కూడా ఇంప్రూవ్ అయిపోయాయి. చూసారా, ట్రైగ్లిజరైడ్స్ తగ్గినాయి, హెచ్డిఎల్ పెరిగినాయి 59. చూసారా, ఫ్యాటీ లివర్ 50 నుండి 17కి వచ్చేసింది. HbA1c 6.5 to 7.8 అయింది. కారణం ఏంటి? మెడిసిన్స్ మానేశాను నేను. ఓకే, తర్వాత ఇది నాకు తెలియదు, డి విటమిన్, B12, షుగర్ కంట్రోల్ లే అప్పుడు కూడా. అంటే 10 9. ఓకే, 2024 ఆగస్టులో చూడండి వెయిట్ ఇంకొక 2 కిలోలు తగ్గాను నేను. ఓకే, దట్స్ నాట్ ఎ పాయింట్. బీపీ చూడండి ఎంత అద్భుతంగా ఇంప్రూవ్ అయిందో. ఐడియల్ బీపీకి వచ్చాడా లేదా? హలో, బీపీ నార్మల్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ నార్మల్, HbA1c 7.2లో ఉన్నాను. డి విటమిన్ చూడండి ఇంప్రూవ్ అయింది 48, B12 817, ఫాస్టింగ్ షుగర్ ఇంకా కంట్రోల్ లేదు. ఇన్సులిన్ ఓకే. నాకు ఇన్సులిన్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నా ప్యాంక్రియాస్ మటాష్. చూడండి, నేను అది గొప్ప ఇంప్రూవ్ అవడం కాదు. ఏమైందంటే ఒక 10-12 years డయాబెటిక్లో ఉంటూ మెడిసిన్స్ వేసుకోవడం వలన, ఓవర్ ది ఏజ్, ఓవర్ ది అదర్ హెల్త్ ఇష్యూస్ వలన ప్యాంక్రియాస్ ఫంక్షన్ పోయింది. మీ అందరూ కూడా అందరూ ఎంగేజ్లో ఉన్నారు, ప్రాబ్లమ్లు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు, తొందరగా బయటపడతాను మా తాపత్రయం, అంతకంటే ఏం లేదు. మీరు అందరూ కూడా ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కళ్ళు ఎన్ని చేశారు చెప్పండి, ఎవరు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, తర్వాత ఎన్ని మా హ్యాబిట్స్ ఫాలో అవుతున్నాము, హెల్త్ స్కోర్ ఎంత ఉంది. నెక్స్ట్ టైం క్లాస్లో ఎప్పుడు కూడా మీరు ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలనుకోండి, నేను ఇంట్రొడ్యూస్ చేసుకుని ఇట్లా అని చెప్తా, మై నేమ్ ఇస్ KSG రావ్, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, ఐఎమ్ 65 years. ప్రస్తుతం నా రాంగ్ హ్యాబిట్స్ 0, దినచర్య కంప్లైంట్స్ 100%, నా హెల్త్ స్కోర్ 90. ఆ తర్వాత ఇంకేదో అడగండి క్వశ్చన్. ఇవన్నీ లేకుండా నీళ్ళు తాగడం మొదలు పెట్టాను సార్, తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఎక్సర్సైజ్ కుదరలేదు, ఆ క్లాస్ అటెండ్ అవ్వలేదు, ఇవన్నీ వద్దు. సో వీ కెన్ ఆస్క్ ఎవ్రీబడి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఈచ్ వన్. ఎవ్రీబడి చెప్పండి. మీరు స్టార్ట్ విత్ రవి. మనం ఎనాలిసిస్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఒక స్టూడెంట్ని మనం ఎలా చేస్తాం చెప్పండి. వాడు 10th class మార్క్స్ తీసుకొని వాడి ఏమంటారు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకొని చూస్తాం. ఓకే, వీడికి క్వార్టర్లీలో 2 సబ్జెక్టులు తప్పాడు. ఎవరో రెచ్చిపోతున్నారు, మ్యూట్ చేసుకోండి. సార్, నా క్రానిక్ స్ట్రెస్ ఎప్పుడు లేదండి. ల్యాక్ ఆఫ్ 7 hours స్లీప్. ఇవన్నీ వద్దు, వి విల్ డిస్కస్ దట్. ఎన్ని ఉన్నాయి
మీరు చెప్పేది అంటే రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నాయి, రెండు ఉన్నాయి, అది చెప్పండి. అంతవరకు చాలా. తర్వాత వీ విల్ సీ వాట్ ఇట్ ఈస్ దేర్. మీ ఆబ్జెక్ట్ ఏంటి? యువర్ ఆబ్జెక్ట్ షుడ్ బి ఓకే, ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. వాట్ ఈస్ ద వే? యూ కెనాట్ హ్యావ్ దిస్ కంటిన్యూస్లీ ప్రాబ్లమ్ అనమాట. ఐ అండర్స్టాండ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్, బట్ ఆబ్జెక్ట్ ఈస్ దట్. చెప్పండి. ఇప్పుడు మీకు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ నుండి ఎలా బయటపడతారు? సపోజ్ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అనుకోండి, ఎవరు డబ్బులు ఇవ్వలేరు కనుక దాన్ని మీరు ఎలా మేనేజ్ చేయాలో చూసుకోవాలి. అట్లా దట్ ఇస్ ద వే వీఆర్ ఫైండింగ్ సొల్యూషన్స్. యా, టెల్ మీ హరిక. సార్ యా యా హరిక గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. హారిక గారు. చెప్పండి. నాకు రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి సార్, మిగతావన్నీ ఆల్మోస్ట్ కరెక్ట్ చేసుకున్నాను. వెరీ గుడ్. ఆ టూ నాకు కొంచెం టైం పడుతుంది. ఏమంటారు చెప్పటానికా? స్ట్రెస్ సార్ అది. స్ట్రెస్సా? అందరూ కూడా వీడియో లాంచ్ చేసుకోండి ప్లీజ్. మౌనిక, సునీత, సునీత కే, సునీత నో ఇనిషియల్. చెప్పండి. సార్ నమస్తే సార్. మేరీ గారు వచ్చారు. నేను మేరీ ఐ థింక్ మేరీ ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్. చెప్పండి మేరీ గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి? ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లిజన్. ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి? నాకైతే నేను ఆల్మోస్ట్ అన్ని మిస్టేక్స్ చేశాను సార్. నేను ఫస్ట్ వీక్ లో ఎన్ని సంవత్సరాలు చేశారు మిస్టేక్లు? ఎన్ని సంవత్సరాలు చేశారు? ఎంత సివియర్ గా చేశారు? అది ఇంపార్టెంట్. సార్ అన్ని మిస్టేక్స్ బాగా బాగా చేశాను సార్. నేను ఎక్కువగా ఓవర్ గా తినడం, ఎప్పుడు పడితే అప్పుడు బేకరీ ఐటమ్స్ బాగా తినేదాన్ని సార్. ఎక్కువగా తినేదాన్ని. వర్కౌట్స్ కానీ ఇట్లాంటివి ఏం తెలిసేది కాదు. మీరు ఎప్పుడైతే పరిచయం అయ్యారో ఈ జూమ్ మీటింగ్ ద్వారా, ఈ వాట్సాప్ ద్వారా, అప్పటి నుంచి మీరు చెప్పిన దినచర్యను ఫాలో అవుతున్నాను సార్. ఓవరాల్ గా నేను 7 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడైతే చాలా ఇంచు లాస్ కూడా వచ్చింది సార్. మీకు చాలా థ్యాంక్ యూ సార్. మంచి గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అచ్చా వినండి, చాలా మంది నేను చూస్తున్నాను ఫుడ్ లో ఏం చేస్తున్నారంటే కొంచెం రెచ్చిపోయి ఏదో 2 క్యారెట్ ముక్కలు, ఒక చిన్న దోసకాయ ముక్క పెట్టుకొని అది నా డిన్నర్ అంటున్నారు. డోంట్ డూ దాట్. ఎప్పుడు కూడా చూడండి, ఏదైతే ఫాలో అవ్వగలగో అదే చేయాలి. చక్కగా 2 సార్లు తినండి, పొట్ట నిండా తినండి, హ్యాపీగా తినండి. కొంచెం మార్పులు చేసుకోండి. తగ్గించి తినాల్సిన పని లేదు. స్పెషల్ ఫుడ్గా తినాల్సిన పని లేదు. స్పెషల్ ఫుడ్ ఎవరికైనా బాగా డయాబెటిక్ ఉంది అలాంటి వాళ్ళకి మేము చెప్తాం, వీలైనంత వరకు వైట్ రైస్ అవాయిడ్ చేసి గ్రూప్లో షేర్ చేస్తున్నాం. చూసారు కదా, అట్లా తొందరగా మన షుగర్ నుండి బయటపడవచ్చు. ఏదైనా మన ప్రోగ్రామ్ మొదలు పెడితే అది సస్టైన్ అవ్వాలా. ఏదో 4 రోజులు చేసాం ఆయన చెప్పాడు లేని పళ్ళ పీగుని చేస్తే తర్వాత అవ్వదు. థ్యాంక్ యూ. ఎనీబడి ఎల్స్? సార్ చెప్పండి. నేను శైలజ ఈ మంత్ జాయిన్ అయ్యాను సార్. ఆ, నేను హెల్త్ హ్యాబిట్స్ లో 3/10 అంటే 3 ఫాలో అయ్యేదాన్ని. మార్నింగ్ యోగా చేస్తాను. అంటే 7 మిస్టేక్లు చేస్తారు. మిస్టేక్లు చెప్పండి. మిస్టేక్స్ ఏవను ఓన్లీ 3 ఫాలో అవుతాను. అదే 7 మిస్టేక్లు ఉండేవి మీకు, 7 మిస్టేక్లు అంతే కదా? ఎస్ సార్. ఓకే, వాటర్ వెరీ అసలు గుడ్. మీ హెల్త్ తాగకపోయాను. స్కోర్ ఎలా ఉంది? బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా ఏంటి మీ కథ? బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నాను సార్. నాకు అంటే బీపీ షుగర్ అవేమి లేవు కానీ మన పర్వాలేదు, కొంచెం పెట్టండి. లైట్ గా మీరు వినండి, అందరూ కూడా పెట్టే వినండి. సార్. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు పెట్టుకోండి. చార్ట్ లాగా నిండా పెట్టాను చూశారు కదా, నేను మీకు ఒక చార్ట్ పెట్టాను చూడండి. నా హెల్త్ స్కోర్ పెట్టాను, ఎన్ని మిస్టేక్లు చేస్తుంది పెట్టాను కదా, అది అందరికి షేర్ చేస్తా. అలాగే మీరు తయారు చేసుకోండి, అది పెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, 2025లో మార్చిలో నా హెల్త్ స్కోర్ ఇలా ఉంది, ఇంత వెయిట్ ఉన్నాను. తర్వాత 3 months తర్వాత చూసుకోండి. ఓకే, ఆ చార్ట్ పెట్టింది మీరు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ స్కోర్. అది బ్లాంక్ షీట్ ఒకటి పంపిస్తాం మీకు, జస్ట్ బ్లాంక్. అందులో మీరు ఫిలప్ చేసుకోండి, సరేనా? ప్రింట్ తీసుకొని జస్ట్ ఫిలప్ చేసుకోవటమే. ఆ పక్కనే రాయటం నేను రాశాను కదా 7/10 అంటే 7 మిస్టేక్లు 10లో. తర్వాత 10/10 అది ఆ గ్యాప్ వదిలేస్తా, అక్కడ మీరు రాసుకోండి. ఆ తర్వాత హెల్త్ స్కోర్ దగ్గర ఆ కాలం ఫ్రీగా పెడతా. ఆ కాలంలో మీ డీటెయిల్ రాసుకోండి. మీ ఎంత ఉంది, మీ వెయిట్ ఎంత ఉన్నారు, వేస్టేజ్ ఎంత ఉంది, అన్ని రాసుకోండి. చక్కగా రాసుకొని దినచర్య 100% ఫాలో అయ్యి ఒక 3 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకొని రాసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పారు కదా మేరీ గారు, ఏం చెప్పారు? ఒక 7 కిలోలు తగ్గామన్నారు ఆమె, వేస్టేజ్ తగ్గింది. ఇంకా మిగతా మార్కర్ చూద్దాం ఎలా ఉన్నాయండి, సరేనా? ఇస్ ఇట్ ఓకే? ఇది ఎవరు మాట్లాడరా? ఎస్ అండి. ఇట్స్ ఈజీ, దట్ ఈస్ ద ఓన్లీ వే టు డూ. చెప్పండి హరిక గారు.
నాకు అంతకు ముందు ఒక 4 months సార్ 6 రాంగ్ ఉండేవి.